హాయ్ అండి. వెల్కమ్ టు ఆరుషి వంగ. నేను ఆరుషి ఇంట్లో అల్లరి చేస్తుంటే నాన్న వచ్చాక మనం బయటికి వెళ్దాం, షాప్కి వెళ్దాం అని చెప్పిన. ఇక అంతే, చెప్పులు తీసుకొచ్చి ఇచ్చింది. చెప్పులేయమ్మా అని. సరే అని చెప్పులేస్తే బయటికి వెళ్దామని అన్నది. సరే వాకింగ్ అని తీసుకెళ్ళిన. ఇక ఇంట్లోకి రానండి మారం చేస్తుంది. బయట ఆడిపిస్తున్నా, ముందట ఉండే ఆంటీని పిలుస్తూ ఉంది అమ్మమ్మ అమ్మమ్మ అని. తనేమో లోపల ఉన్నట్టుంది, ఆంటీ పలకట్లేదు. నన్ను విలువమని చెప్తుంది. లేదురా లోపల ఉన్నట్టుందంటే వినట్లేదు. అటు ఇటు వెళ్ళుకుంటూ ఆడుకుంటూ పిలుస్తూ ఉంది, అరుస్తూ ఉంది. ఆ గల్లీ మొత్తం మమ్మల్నే చూస్తున్నారు, ఏంటి ఈ అమ్మాయి చాలా అల్లరి చేస్తుంది అని. ఈ కార్ చుట్టూ తిరుగుతూ ఉంటుందండి. అటు వెళ్తుంది కార్నర్కి, ఇటు వెళ్తుంది, నన్ను ఆట ఆడిస్తుంది ఇక రౌండ్ రౌండ్ తిప్పుకుంటూ. అలా కాదు అంటే ఆ చెట్లను ఎక్కుతుంది ఇక. ఆ లైట్స్ ఉండే దగ్గర చేయి పెట్టి తీస్తూ ఉంటుంది. అందులో ఏమైనా ఉంటే నాకేమో భయం వేస్తుంది. వద్దు అంటే అసలు వినదే వినదు. ముందట వాళ్ళ అన్న వాళ్ళు మా బాబీ వాళ్ళ ఫ్రెండ్స్ క్రికెట్ ఆడుతున్నారంటే అక్కడికి వెళ్దామని అడుగుతుంది. నేనేమో వద్దు, నాన్న వస్తాడుగా బయటికి వెళ్దామని అంటే ఒక్కసారి వెళ్దాము అని అంటే సరే అని తీసుకెళ్ళిన. చూడండి ఎంత అల్లరి చేస్తుందో. అటు కుక్క దగ్గరికి వెళ్తూ ఉంటుంది, వద్దు అంటే వాటర్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. వాళ్ళు క్రికెట్ ఆడుకుంటుంటే వాళ్ళ మధ్యలో డిస్టర్బ్ చేస్తుంది. అట్లా అని ఇంటికి తీసుకొచ్చి ఓ నాన్న వచ్చిండు అని బండి మీద కూర్చోబెట్టిన. ఆమెకు తెలుసు కదా కార్లో వెళ్ళిండు అని. పోయేటప్పుడే చూసింది కార్లో వెళ్ళడం. ఇక బండి తోడువు, మనం బండి మీద వెళ్దామని చెప్పిన. కొంచెం సేపు బండి మీదనే ఆడింది. వాళ్ళ నాన్న డ్రైవింగ్ ఎలా చేస్తాడు బండి మీద అంటే చూపిస్తుంది. నాకు చాలా ఫన్నీగా అనిపించింది. ఫస్ట్ నన్ను పిలిచి చూపిస్తుంది, అమ్మ ఇదిగో అని. నాకు ఫస్ట్ అర్థం కాలేదు. తర్వాత నేను రియలైజ్ అయినా, ఓకే వాళ్ళ నాన్న గురించి చెప్తుంది అని. ఆరుషి రెడ్డి అని రాపించుకుండు. అదే నా పేరు రాపించుకోవచ్చు కదా, నిహారిక రెడ్డి అని. లేదంటే ఓన్లీ నిహారిక అని ఇక్కడ రాపించుకోవచ్చుగా, రాపించుకోవాలి. ఓన్లీ వాళ్ళ కూతురు పేరు రాపించుకుండు, ఆరుషి రెడ్డి అంట. ఇది ఎక్కడ న్యాయం అండి? ఎంత ఉంటుంది కూతురు పుట్టిన తర్వాత, ప్రేమ మొత్తం వాళ్ళకే కదా. కారు పైన కూడా రాపియలే నా పేరు. ఆ బండి మీద జార్బండలాగా ఆడుతుంది, ఎక్కుతుంది దిగుతుంది. నాకేమో హ్యాండిల్ ఎక్కడ తగులుతుందేమో అని భయమేస్తూ ఉంది. చెప్తేనేమో వినదు. ఒకసారి తగిలితేనే తెలుస్తుందని వదిలేసిన ఇక. అయినా కానీ అమ్మ ప్రేమ వదులుతుందా? వదలదు. మళ్ళీ అక్కడనే నిల్చొని చూస్తూ ఉన్నా ఎక్కడ తగులుతుందో ఏమో అని. బండిని క్లీన్ చేయి, నాన్న వస్తే వెళ్దాము అని చెప్పిన. సరే అని ఆ క్లాత్ తీసుకొని తుడుస్తుంది. మార్నింగ్ వాళ్ళ నాన్న రెడీ అవుతుంటే ఇలానే వచ్చి క్లీన్ చేస్తుందండి బండిని. ఎందుకంటే ఆమెను ఒక రౌండ్ తిప్పాలి కదా, సో అది ఒక ప్యాంపరింగ్ చేస్తుంది వాళ్ళ నాన్నని. ఎంత మంచిగా క్లీన్ చేస్తుందో చూడండి. నెంబర్ ప్లేట్ అంట. వాళ్ళ నాన్న ఒకవేళ హెల్మెట్ పెట్టుకోకపోతే ట్రాఫిక్ పోలీస్ వాళ్ళకి నెంబర్ ప్లేట్ మంచిగా కనిపించాలి కదా ఫైన్ వేయడానికి, అందుకే అది క్లీన్ చేస్తుంది. ఇక్కడేమో వాళ్ళ ఆంటీ ఊరికి వెళ్ళింది, స్టెప్స్ నోకాలి కదా, సో అందుకని ఈమె క్లీన్ చేసేస్తుంది. వద్దు కన్నమ్మ నేను వచ్చి క్లీన్ చేస్తా అంటే కూడా వినట్లేదు, తనే క్లీన్ చేస్తుందంట. చూడు వర్ష, నువ్వు లేవని ఆరుషి ఎంత మంచిగా క్లీన్ చేస్తుందో. ఒక్కొక్క స్టెప్ క్లీన్ చేసుకుంటూ వెళ్తూ ఉంది పైనకి. చాలా క్యూట్ అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే తనకి ఎప్పుడు తెలియదు, నేను క్లీన్ చేస్తుంటే కూడా చూడలేదు అలా. సో తను అలా క్లీన్ చేయడం నాకు చాలా మంచిగా అనిపించింది. ఆరుషి ఎప్పుడు పెద్దగా అవుతుందో కానీ నాకు ఎప్పుడు హెల్ప్ చేస్తుందో ఏమో. నేను చాలా వెయిట్ చేస్తున్నా, ఆరుషి పాప నువ్వు చాలా పెద్దగా అయిపోయి నాకు హెల్ప్ చేయాలి, నాకు సపోర్ట్గా ఉండాలి, ఓకేనా? చూడండి ఎంత చక్కగా క్లీన్ చేస్తుందో, అమ్మో నా బంగారము. ఆ రాడ్స్ క్లీన్ చేయడం కూడా తెలిసేమో ఆరుషికి. చూడండి ఆ రాడ్స్ కూడా క్లీన్ చేస్తుంది. అయిపోయింది ఇక క్లీన్ చేయడం అయిపోయింది. అక్కడ విండోస్ నుంచి చూస్తుంది ఇక బయట. ఎవరైనా వెళ్తూ ఉంటే వాళ్ళకి బాయ్ చెప్తుంది. అక్కడ ఆడుతూ ఉంటుంది చాలాసేపు. ఎక్కడ కింద పడుతుందేమో అని నాకు భయం వేస్తుంది, అందుకే దగ్గరనే ఉంటా. ఎలా వంగుతుందో చూడండి. నేను వద్దంటే అస్సలు వినట్లేదు. ఎంత కొడుతున్నా ఎట్లా చూస్తుంది చూడండి, నన్ను కొడుతున్నావు నువ్వు అని.
వాళ్ళ నాన్న వచ్చినాకలు చెప్తుంది అమ్మ నన్ను కొట్టింది అని. ఏం చేసినావు బడా మరి అమ్మ నిన్నెందుకు కొట్టింది అని అంటే వచ్చి చూపిస్తుంది. నేను ఇట్లా ఇట్లా అన్నా ఇట్లా అంటే అమ్మ కొట్టింది అని చెప్తుంది వాళ్ళ నాన్నకి. వాళ్ళ నాన్న ఇక ఆమె ముందు అలా కొట్టదు కదా ఆరుషి పాపని అని అన్నాడు. అంతే ఇక ఆమె ఫుల్ ఖుషి అయిపోయింది ఆరుషి. నేను ఆ డ్రెస్ పట్టుకొని ఉంటే ఆ డ్రెస్ పట్టుకోవద్దు అని తీసేసుకుంటుంది. పైనకి వెళ్తుంది. వాళ్ళ బాబీ అన్న వాళ్ళు కూడా లేరు అని చెప్తే కూడా వినట్లేదు. పైనుంచి కన్నమ్మా మేము బిర్యానీ తిన్నాము, నువ్వు ఆడుకుంటావా చెప్పు. వీడియో స్టార్ట్ చేయకముందు వరకు తల ఊపింది, ఆన్సర్ చెప్పిందండి నేను ఏం అల్లరి చేయని. నేను వీడియో స్టార్ట్ చేయగానే ఇక తల ఊపడం ఆపేసి ఆన్సర్ చెప్పడం ఆపేసి. ఆడుకోవా చెప్పు కన్నమ్మా. మేము తింటాము, అన్నం తింటాము, ఆమె తింటాము, నువ్వు ఆడుకోవాలి. ఓకే ఓకేనా? డీల్ 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 డీల్. అక్కడ కానీ నువ్వు అల్లరి చేస్తే ఇట్టు కన్నలు, నువ్వు అక్కడ అల్లరి చేస్తే ఎట్లా కొట్టాలి? నేను ఇట్లా 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 కొట్టాలి. కార్లో ఒక రౌండ్ వేసేసి వచ్చింది ఆరుషి. ఇప్పుడు మేము నిక్కీ జ్యువెలర్స్ షాప్కి వెళ్తున్నామండి. నాకు ఇప్పుడు లైన్గా కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి. నా గోల్డ్ ఏమో పర్సనల్గా మేము బ్యాంక్లో పెట్టేసుకున్నాము. సో ఇప్పుడు మేము సిల్వర్ జ్యువెలరీ ఏదైనా కొందాము అని వెళ్తున్నాము. నిక్కీ జ్యువెలర్స్ షాప్ వచ్చేసి ఇది సిల్వర్ షాప్ అండి. దీని అడ్రస్ వచ్చేసి బిరంగూడ కమాండ్ నుంచి స్ట్రైట్గా రావాలండి. క్రిసెట్ కాలనీ నుంచి యూటర్న్ తీసుకొని రోషిని కిడ్స్ కేర్ షాప్ పక్కనే ఉంటుందండి ఈ సిల్వర్ జ్యువెలరీ షాప్. ఇక్కడ చాలా కలెక్షన్స్ ఉన్నాయండి. నాకు ఈ 2 నచ్చినాయి, నల్ల పూసలు. అండ్ ఇక్కడ కూడా వెంకటేశ్వర స్వామి నామాలు ఉన్నాయి. చాలా బాగున్నాయి నల్ల పూసలు. కానీ రేట్లు మాత్రం బాగాలేవండి. అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మనది కాబట్టి ఆ 4000 5000 నల్ల పూసలకి నేను పెట్టలేనండి సిల్వర్కి. వాళ్ళు మళ్ళీ ఏం చెప్తున్నారంటే అది కొంచెం రెగ్యులర్గా అంటే డైలీ కాకపోయినా 6 months 1 year తర్వాత పాలిష్ అనేది పోతుందంట, గోల్డ్ పాలిష్. మళ్ళీ గ్రామ్కి 2 grams 80 rupees అలా ఛార్జ్ చేస్తారంట బంగారు పూత వేయడానికి. సో ఎందుకు అంత డబ్బులు వేస్ట్ చేసి తీసుకోవడం అవసరమా అనిపించి నేను లైట్ తీసుకున్నానండి. సో మీకోసం నేను కొన్ని చూపిస్తున్నానండి. కలెక్షన్ మాత్రం చాలా ఉన్నాయి ఇక్కడ. అలాగే కొన్ని బీట్స్ చూపిమని అడిగిన, అది తక్కువలో ఉంటే ఆ బీట్స్ అన్న తీసుకుందామని అనుకున్నా. కానీ అవి కూడా చాలా రేట్ చెప్తున్నారు వాళ్ళు. అంటే మామూలుగా బయట రేట్ కూడా అలానే ఉండొచ్చు మేబీ, నాకు అంత ఐడియా లేదు బీట్స్ రేట్ ఎలా ఉంటుంది అని. ఇది సింగిల్ లైన్ వచ్చేసి 450 500 అలా ఉంటుందంట. ఈ బీట్స్ లౌడ్గా ఉండే బీట్స్ వచ్చేసి 1200 1800 లైన్, ఒక్క లైన్ ఉంటుందంట. సో నాకు ఆ బీట్స్ ఐడియా లేదు కాబట్టి నేను లైట్ తీసుకున్నా. ఇక్కడ వీళ్ళు దేవుని ఫొటోస్ కూడా కస్టమైజ్ చేసి ఇస్తారంట అండి. మనకి ఏ సైజులో కావాలి అంటే ఆ సైజులో. జ్యువెలరీ కలెక్షన్ అయితే సూపర్గా ఉందండి. న్యూగా ట్రెండీగా తీసుకొచ్చారు. కాకపోతే మా దగ్గర బడ్జెట్ లేక నేను ఏం తీసుకోలేకపోయినా. బడ్జెట్ ఉంటే కంపల్సరీ చాలా తీసుకునేదాన్ని. ఆడోళ్ళకి పిచ్చి కదండి నగలంటే. గాయస్ మీరు కూడా బిరంగూడ సైడ్ పటాన్చేరు సైడ్ ఉంటే మీరు కూడా ఒక్కసారి విజిట్ చేయొచ్చండి ఈ షాప్ని. చాలా మంచి కలెక్షన్ ఉంది వీళ్ళ దగ్గర. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.